నమస్కారం. గౌరవ వర్యులు హౌసింగ్ మరియు ఎన్టీఆర్ మార్చులు శ్రీ కొలసు పార్థసారథి గారికి 29th ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి కోనసీమ దగ్గర ల్యాండ్ ఫాల్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయని ప్రిడిక్షన్స్ వస్తే బాపట్ల జిల్లా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్ ఉండటం జరిగింది సార్. అందులో హెవీ రెయిన్స్తో హెవీ ఇనండేషన్ అయి 1 మీటర్ దాకా నీళ్లు కూడా వచ్చి పొలాలు గ్రామాలు మునిగిపోయే మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో సార్ వీ హ్యావ్ డన్ ఆల్ ద ప్రిపరేషన్స్ సో ఫార్. ఈరోజు ఈ ఇనండేషన్ ప్రిడిక్షన్ రావడంతో జిల్లాలో ఉన్న 477 సచివాలయంలో 944 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. సో ఈ వర్షం అనేది త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి హ్యాబిటేషన్లో మనకు ఒక సచివాలయంలో పరిధిలో రిలీఫ్ సెంటర్స్ మాకు అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పటికే 473 రిలీఫ్ క్యాంప్స్ని మనం ఏర్పాటు చేశాము. అందులో 1777 రూమ్స్ ఉన్నాయి. 63,953 మందిని మనం అక్కడ షిఫ్ట్ చేయొచ్చు సార్. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లైట్స్ ఫెసిలిటీస్ పెట్టడం ఆల్రెడీ లో లయింగ్ అంటే మనకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఎస్టీ కాలనీ కానీ లేదా చెరువు దగ్గర ఎన్క్రోచ్మెంట్ అయి ఉన్నటువంటి కొట్టాలలు ఇవన్నీ ఇప్పుడు అఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఆన్ డేట్ ఈరోజు మన ఫోకస్ దీనిపైన పెట్టి ఉన్నాం సార్. మనకు ఈరోజు మార్నింగ్ సార్ నుంచి 1.4 mm రెయిన్ఫాల్ అయింది సార్. చిరాలలో ఎక్కువ 11.4 అయింది. చెరుకుపల్లె కర్లాపాలెంలో ఎక్కువ రెయిన్ఫాల్ అయింది సార్. ఇప్పుడు లైట్ గా షవర్స్ వస్తుంది కానీ హెవీ రెయిన్స్ ఏమీ లేదు సార్. ప్రిడిక్షన్ అంటే ఎంత ఎక్స్పెక్టెడ్ సార్ ఈ రోజు yes సార్ 30 to 50 mm రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది సార్ ఈ రోజు సార్. రేపటికి 80 to 120 mm రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది సార్. 80 to 120 mm రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది సార్. ఇప్పుడు డార్క్ బ్లూ అంటే 1 మీటర్ అబోవ్ ద డ్రైన్, 1 మీటర్ అబోవ్ ద డ్రైన్ లెవెల్ ఇనండేషన్ అవ్వబోతుంది. దిస్ ఈస్ అ సీవియర్ సైక్లోన్ సార్. అంటే దర్ ఇస్ నథింగ్ టు ఇంకా తక్కువ చెప్పది ఇదే లేదు సార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి సీవియర్, ఇన్ఫాక్ట్ వెరీ సీవియర్ సైక్లోన్. ల్యాండ్ ఫాల్ ఎక్కడైనా సరే వర్షం అనేది చాలా విపరీతంగా మనకు రాబోతుంది సార్. నియోజకవర్గం ఇది బాపట్ల నియోజకవర్గం. ఇక్కడ మనకు పర్చూరు సార్, ఇక్కడ చీరాల. ఓన్లీ అద్దంకి అనేది మనకు వర్షం పడి కిందకు వస్తుంది. సో వీఆర్ కంప్లీట్లీ ఇన్ ద డ్రైన్ పైనుంచి డ్రైన్ అయ్యే ఏరియాలో ఉన్నాం సార్. ఇందులో ఈ బాపట్ల చుట్టూరు పొన్నూరు దగ్గర ఈ లైట్ బ్లూ అంటే 5 మీటర్ అబోవ్ డ్రైన్ సార్. ఈ లైట్ బ్లూ మనకు ఈ నది ఆనుకొని ఉన్నటువంటిది ఏరియాలు అక్కడక్కడ బాపట్ల చుట్టూరు చిరాల చుట్టూరు ఇక్కడ మనకు ఇది హెవీ ఉంది సార్. ఈ చిరాల దగ్గర ఉన్నటువంటి రామపురం అండ్ వాడరేవు వేటపాలెం దగ్గర ఉన్నటువంటివి అండ్ పొన్నూరు నుంచి బాపట్ల మధ్యలో ఇవి దీస్ ఆర్ గోయింగ్ టు బి రియల్లీ ఇనండేటెడ్. సో సార్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన పోలీస్ కంట్రోల్ రూమ్ 24/7 ఆర్గనైజ్ చేయబోతున్నాం సార్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం. దెన్ జిల్లా కేంద్రంలోనే కాకుండా సబ్ డివిజనల్ పోలీస్ కేంద్రాల్లో కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్స్ని ఓపెన్ చేశాం సార్. ఆల్రెడీ దే ఆర్ ఫంక్షనింగ్ సార్. మనకి బాపట్ల జిల్లాకి ఎస్డిఆర్ఎఫ్ టీం రావడం జరిగింది సార్. ఈ ఎస్డిఆర్ఎఫ్ టీంను కూడా మనం 30 ర్యాంక్స్ వచ్చాయి. మనం 3 ప్లేసెస్లో రేపల్లెలో ఒక 2 టీమ్స్, చీరాల్లో ఒక టీం మనం పెట్టబోతున్నాం సార్. సిమిలర్లీ క్యూఆర్టీ టీమ్స్ సార్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని మనం ఒక 8 టీమ్స్ని ఆల్రెడీ ఫామ్ చేసుకున్నాం సార్. సబ్ డివిజన్ కేంద్రాల్లో 3 టీమ్స్ని, జిల్లా కేంద్రాల్లో ఒక 5 టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం సార్. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకు ఉన్నా కూడా ఆ కన్సర్న్ ప్లేసెస్కి రషప్ అవ్వడం కోసం, అక్కడ రిలీఫ్ యాక్టివిటీ చేయడం కోసం. ఇవే అధికారులకు అందరికీ నమస్కారం. ఇస్రో మ్యాప్ చూస్తూ ఉంటే వీఆర్ గోయింగ్ టు ఫేస్ బిగ్ ఛాలెంజ్. నిన్నటి వరకు బాపట్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు చెప్పిన దాన్ని బట్టి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ప్రిపేర్డ్గా ఉన్నట్లు మన సెక్రటరీలో కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు విన్నదాన్ని బట్టి కూడా డూయింగ్ గుడ్. మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా చెప్పింది అందరికీ, సాయంత్రం కూడా మీరు కూడా ఉంటారు, ఎంత తక్కువ అయితే అంత తక్కువలో తక్కువగా ఆస్తి నష్టం, 0 ప్రాణ నష్టం లక్ష్యంతో మనం పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం.
మరి అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్నటి నుంచే ప్రతి పూట లేదా గంటకి 2 గంటలకు ఒకసారి వారు ఎక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా వారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ఎందుకంటే ఈ సైక్లోన్స్ మేనేజ్మెంట్లో వారికి ఉన్న అనుభవం బహుశా ఈ రాష్ట్రం వరకు ఉండకపోవచ్చు. సో వారి అనుభవంతో కూడిన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే పంట పొలాలన్నీ కూడా మునిగిపోయేటట్టు కనపడతా ఉన్నాయి. సో రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితిలో పడబోతా ఉన్నారు. చెరువులు కూడా ఇప్పటికే ఫుల్ ఉంటే మరి కరెక్ట్ గారు నేను అడుగుతా ఉన్నాను, పొలాల్లో నుంచి తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో నీళ్లు ఉంటాయి, అదేవిధంగా చెరువుల్లో కూడా నీళ్లు ఉంటాయి. ఈ హెవీ రెయిన్తో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఇంకా నష్టం పెరుగుతుంది. కాబట్టి ఏమన్నా పొలాల నుంచి నీరు బయటికి తీసేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రేపు సాయంత్రం, ఇప్పుడు ఎల్లుండికి అవుతుంది కాబట్టి కొంచెం హెవీ రెయిన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు సాయంత్రానికి క్రాస్ అయ్యింది అనుకున్నాం. రేపు సాయంత్రానికి క్రాస్ అయితే రేపు ఉదయం నుంచి హెవీ రెయిన్స్ అనుకున్నాం. అది మరి కరెక్ట్గా చెప్పినట్లు 29th పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమన్నా అటువంటి అవకాశాలు ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమైనా ఆలోచన చేయాలి. పొలాస్ నుంచి కొంచెం బయటికి పంపించేస్తే ఆ చెరువు ఇప్పుడు హెవీ రెయిన్స్ మూలంగా నిండిపోయి సడన్గా ఓవర్ఫ్లో అయిపోయి గ్రామాల మీద పడే కంటే ఏమైనా అవకాశం ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాను. అదే సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అంతా కూడా ఇంత వర్షం పడ్డప్పుడు తప్పుకోకుండా మన రిలీఫ్ క్యాంప్స్కి పబ్లిక్ని మూవ్ చేసినప్పుడు ఈ డిసీజ్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చివరి మూమెంట్ వరకు కూడా జనాలు బయటికి రారు. బట్ ఎక్కడైతే వలరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, ఏది చెట్లు పడిపోతానికి కానీ, లేదా టవర్స్ లేదా పోల్స్ పడిపోయాయి, అటువంటి ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా సరే పోలీస్ ఫోర్స్ని పెట్టి అయినా సరే వాళ్ళ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. ఏదైనా కూడా మరి ఏదైతే విలేజెస్ ఇనండేషన్ అవుతామో లేకపోతే బ్యాడ్లీ ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఊర్లో ఒక ఆఫీసరు వారికి కావాల్సిన ఫోర్స్ని, వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ని అరేంజ్ చేసి ఆ ఊర్లోనే పెడితే అడ్వాన్స్గానే వాళ్ళు పొజిషన్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. బట్ మనం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మినిమంలో మినిమం ఆస్తి నష్టం, అవకాశం ఉంటే 0 ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 0 ఉండాల్సింది తప్పితే మన తప్పిదం మూలంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్పేసి కూడా మనం చేస్తాం. మరి పంట నష్టాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు స్కూల్స్కి ఎన్ని రోజులు ఇచ్చాము కలెక్టర్ గారు? 3 days. 3 days అంటే కొన్ని